నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు హయాంలో ఐఎంజీ అనే ఓ స్పోర్ట్స్ సంస్థకు కేటాయించిన 850 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుదీర్ఘ కాలం తర్వాత హైకోర్టు నుంచి తీర్పు వచ్చింది. అయితే ఆ హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తోంది. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం జరిగిందని ట్వీట్ చేసింది బీఆర్ఎస్. అయితే బీఆర్ఎస్ చేసిన ట్వీట్ ని ఊతంకిస్తూ జగన్ రెడ్డి ఐఎంజీ స్కామ్ అంటూ మరో కుట్రకు తెరలేపారు. ఐఎంజీ అడ్రస్ లేని కంపెనీ అని చంద్రబాబుపై ఆరోపణల పర్వం మొదలుపెట్టారు. అయితే మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అసలు ఐఎంజీ అంటే జగన్ రెడ్డికి తెలుసా? ఐఎంజీ అంటే ఏంటి? ఆ సంస్థను తీసుకురావడం వెనుక అప్పట్లో చంద్రబాబుకి ఉన్న ఉద్దేశమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐఎంజీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దీనికి ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు, స్పోర్ట్స్ అకాడమీలు, విహార కేంద్రాలు ఉన్నాయి. 33 దేశాలలో 85 కార్యాలయాలు ఉన్న సంస్థ పరిధిలో పనిచేస్తున్నాయి. అలాంటి సంస్థను హైదరాబాద్కు తీసుకురావాలి అన్నదే ఆనాటి ప్రభుత్వ లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్లో క్రీడలకు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు 400 ఎకరాలలో విశాలమైన భవన సముదాయాన్ని నిర్మించాలని ఐఎంజీ భారతీయ అనుకుంది. ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరులను ఈస్ట్ ఈక్విటీ రుణ సదుపాయం ద్వారా సమీకరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసి చెప్పింది. 700 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంస్థ అంగీకరించింది. పైగా అది కూడా అంత పెద్ద సంస్థకు భూములను అభివృద్ధిపరిచే హక్కు మాత్రమే కల్పించారు తప్ప విక్రయించే అధికారం బదలాయించలేదు. ఇక వైసీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అని మరొక ఆరోపణ కూడా చేస్తోంది. అసలు ఈ కేసులో అవినీతి జరిగింది అనడానికి ఆధారాలే లేవు. 2004లో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయి అంటూ కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఏసీబీ కోర్టులో వేశారు. ఇక ఒప్పందం రద్దు మా పరిధిలోకి రాదు అంటూ ఏసీబీ కోర్టు కేసును డిస్మిస్ చేసింది. తర్వాత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హైకోర్టులో కేసు వేస్తే 2004లో తీర్పు చెప్పి డిస్మిస్ చేసింది. ఒలింపిక్ స్థాయి క్రీడా సదుపాయాల కోసం భూమి కేటాయించడంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదని చెప్పడం సరికాదు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో 700 కోట్ల పెట్టుబడులు పెట్టి స్టేడియంలు కట్టవలసిన బాధ్యత ఐఎంజీపై ఉంది. ఈ కేసులో అవినీతి, కుట్ర, మోసం అనే వాటికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు నిస్పష్టంగా పేర్కొంది. ఇది చాలు అన్నట్టు వైసీపీ ఇంకో మాట కూడా అంటుంది. 4 రోజుల్లోనే పని కానిచ్చేశారు అని. వాస్తవంగా ఐఎంజీతో 2003 జూలైలో సంప్రదింపులే మొదలయ్యాయి. అందులో భాగంగా ఐఎంజీ ప్రతినిధులు హైదరాబాద్లో పర్యటించారు. అప్పటి సీఎస్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో చాలాసార్లు చర్చలు కూడా జరిపారు. ప్రభుత్వంతో చర్చలు ఫలప్రదం కావడంతో 700 కోట్ల పెట్టుబడి పెట్టి అంగీకారం తెలిపింది ఐఎంజీ. ఒప్పందంపై 2004 ఫిబ్రవరి 9న ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ 4 రోజుల్లోనే 100 ఎకరాలు ఇచ్చారు అంటూ నోటికొచ్చినట్టు తప్పుడు ప్రచారాలు చేస్తోంది. ఈ భూముల్ని తక్కువ ధరకిచ్చారు అంటుంది వైసీపీ. వాస్తవానికి ఐఎంజీ సంస్థకు కేటాయించిన భూమికి అతి దగ్గరలోనే అంతర్జాతీయ బిజినెస్ స్కూల్ ఉంది. ఆ స్కూలుకు ఎకరాకు 25,000 ధరతో భూమిని కేటాయించడం జరిగింది. అక్కడే మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఉంది. దానికి 50,000 చొప్పున ఎకరానికి ప్రభుత్వం మంజూరు చేసింది. అదే రేటుకు ఐఎంజీకి కేటాయించారే తప్ప ఇంకో ప్రధాన ఆరోపణ అనుభవం లేని సంస్థ ఐఎంజీ అని కూడా అంటుంది. అసలు ఐఎంజీ సంస్థ గురించి వైసీపీకి తెలుసా? ప్రపంచ ప్రసిద్ధ క్రీడా దిగ్గజాలు ఐఎంజీలో శిక్షణ పొందినవారే. ఈనాటి కోనేరు హంపి, సానియా మిర్జా, పుల్లెల గోపీచంద్, కణం మల్లేశ్వరి వంటి వారు మన రాష్ట్రానికి, దేశానికి వన్నె తెచ్చారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తి కారణంగానే భారతదేశమే గర్వపడే రీతిలో స్పోర్ట్స్ రంగం ఉంది ఇప్పుడు. ఇక ఐఎంజీ భారతీయ ప్రతి 2 నెలలకోసారి అంతర్జాతీయ క్రీడా పోటీలను నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచింది. అలా లభించే ఆదాయంలో వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లభిస్తుంది. ఇటు ప్రత్యక్షంగా కావచ్చు, అటు పరోక్షంగా కావచ్చు, రాష్ట్రానికి చెందిన వేలాది మంది యువకులు దీని ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంది. ఇవి చాలు అన్నట్టు అమరావతిలోనూ బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారు. జగన్ అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేసేవాళ్ళు అంటున్నారు వైసీపీ వారు. ఎవరు అమ్మేసుకున్నారో 5 ఏళ్లుగా రాష్ట్ర ప్రజానీకం చూస్తూనే ఉంది. రాజధానిని 3 ముక్కలు చేసి
ప్రతి ముక్కలోని భూములను దిగమింగిన ఘనత వైసీపీ కాక మరెవరిది? మాట తప్పను మడమ తిప్పను అంటూనే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమించే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తే నమ్మడానికి ఇటు ఏపీ ప్రజలు అటు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి వైసీపీ ఇక తట్టాబుట్టా సర్దుకుంటే బెటర్ అని ప్రజల అభిప్రాయం.